గత 5 ఏళ్లలో విధ్వంసం చేశారు. అందరూ తెలిసిందే, అందరం మాట్లాడుకుందే. 10 లక్షల కోట్ల అప్పు పెట్టారు. అప్పులు తెచ్చుకుంటూ చెప్పినటువంటి సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. అప్పు పూరుస్తున్నారు, తీరుస్తున్నారు. చెప్పే పనులు చేయటం వల్ల కొన్ని కార్యక్రమాలు కొద్దిగా ఆలస్యాలు అవుతా ఉన్నాయి. ప్రతిపక్షాలు గోల్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇంకా నువ్వు తల్లి వందనం ఇవ్వలేదను, ఏమైపోయానో రకరకాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏనాడు సక్రమంగా చేయాల. వాళ్ళ ట్యాప్లో మనాలు కూడా పడి మాట్లాడేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక మీడియా, బ్లూ మీడియాలో చేసేటువంటి దాన్ని, ఎందుకంటే అసత్యం చాలా ఫాస్ట్గా తిరిగి వచ్చింది. మనం ఇవన్నిటిని కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉన్నాయి. ఈరోజు మార్కెట్ కోసం మొసలి కన్నీరు కలుస్తారు, రైతులను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. రైతుల ఇబ్బంది ఉంటే మన ప్రకాశం జిల్లా చరిత్ర ఎప్పుడు లేనప్పుడుగా మన కలెక్టర్ సారథ్యంలో ఈడీ చైర్మన్, ఎమ్మెల్యేలు, మంత్రులు, వ్యాపారులు, రైతులతోటి సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి గారు వైజాగ్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో చెప్పాను, పెద్దగా ఉన్నప్పుడు మనం మార్కెట్ ద్వారా పొగ కొనుగోలు చేశారు, బోర్డు సెస్తో కొనుగోలు చేయించాం. పోయినసారి 15లో పొందులో ఒక రైతు ఆత్మహత్య చేస్తారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారితో చర్చించారు. మేము 1500 రూపాయలే క్వింటాకి ఇస్తామంటే రైతులకు గిట్టుబాటు 500 రూపాయలు అదనంగా కలిపి 2000 రూపాయలు పొగాకు కూడా రైతులు ఆదుకునే చరిత్ర మందే.